హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఎండు చేపలు ఆనియన్ కర్రీ అనమాట. ఎండు చేపలు ఉంటాయి కదా, అది మన నానమ్మ స్టైల్లో చేస్తున్నాను అనమాట. విలేజ్ స్టైల్లో సూపర్ అంటే సూపర్ ఖతర్నాక్ ఉంటుందన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వరుణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ దావత్. ఫ్రెండ్స్, ఇక్కడైతే ముందు మనం వచ్చేసి మన ఎండు చేపలు ఉంటాయి కదా, సో వాటిని డ్రై రోస్ట్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే వీటిని మనం వాష్ చేసుకోవాలి, తర్వాత దీంట్లో మట్టి ఉంటుంది కాబట్టి నేనైతే డ్రై రోస్ట్ చేశాను అనమాట. చేసిన తర్వాత ఇక్కడ వాటర్లో వేసి ఒక 2-3 నిమిషాలు అలాగే పెట్టేసేయండి పక్కన. తర్వాత కొంచెం చేతితో రుద్దినట్టు చేసి కడిగేసేయండి. దాంట్లో ఉన్న మట్టి మొత్తం అనేది పోతుందన్నమాట. ఖచ్చితంగా మట్టి ఉంటుంది మనకి దాంట్లో. సో నెక్స్ట్ వచ్చేసి పాన్ పెట్టేసి ఒక టేబుల్ స్పూన్ అంత ఆయిల్ అయితే నేను యాడ్ చేసాను అనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ ఆనియన్ కట్ చేసి చిన్నగా కట్ చేయండి. ఆనియన్ మాత్రం తొందరగా ఉడికిపోతుంది అనమాట మనకి. సో ఇలా పెట్టేసి ఏంటంటే ఒక 4-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మధ్యన కలుపుతూ ఉడికించండి. తొందరగా ట్రాన్స్పరెంట్ అయిపోతాయి, ఎందుకంటే మనం చిన్నగా కట్ చేసాం కదా ఆనియన్ అనేది. సో మాడకుండా మీరు ఈ కర్రీ చేసేటప్పుడు మాత్రం నాన్ స్టిక్ ప్యాన్ ఉంటే దాంట్లోనే చేయండి అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి సాల్ట్ వేస్తున్నాము. సాల్ట్ వేస్తే ఏంటంటే ఆనియన్ తొందరగా ఉడుకుతుంది. ఒకటి ఆనియన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది అనమాట. బయటకు వచ్చేసి ఆనియన్ అనేది తొందరగా ఉడికిపోతుంది మనకి. సో ఇంకొక 4 నిమిషాల తర్వాత ఇక్కడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. దాదాపు ఇప్పటికి మనకి 7-8 నిమిషాలు అయిందనమాట. టైం చూసుకోండి మీరు, ఎందుకంటే ఆనియన్ మెత్తగా ఉడికిపోవాలి మనకి. సో తర్వాత వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపు యాడ్ చేశాను. సో దాన్ని కూడా కలిపేసేయండి. మనమైతే విలేజ్ స్టైల్లో ప్రిపేర్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసి కారం అనమాట. నేనైతే 1 టీ స్పూన్ కారం అయితే యాడ్ చేశాను, ఎందుకంటే మనకు క్వాంటిటీ తక్కువ ఉంది కదా కర్రీది. సో అందుకని, ప్లస్ ఇంకేం మనం మసాలాలు కూడా యాడ్ చేయం కాబట్టి కారం చూసి యాడ్ చేసుకోండి. సో కారం వేసిన తర్వాత ఏంటంటే ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసి కారంని వేగనివ్వండి. కారం వేగిన తర్వాత మనకు ఒక టీ గ్లాస్ అంతా వాటర్ వేసి, ఇప్పుడు కూడా లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి, స్టవ్ మాత్రం హై ఫ్లేమ్లోకి వద్దు. సో ఒక 3-4 నిమిషాల తర్వాత మనం కడిగేసాం కదా చేపలు, ఎండు చేపల్ని, వాటిని కూడా యాడ్ చేసేయండి. అవి కూడా ఉడకాలి కదా మనకి. సో ఇప్పుడు కూడా స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉందంటే, వాటర్ ఒకవేళ తగ్గింది అనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. మీరు దాదాపు ఒక 7-8 నిమిషాలు అయితే ఉడికించండి మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి. సో అలా అయితేనే మనకి ఎండు చేపలు అనేది మంచిగా ఉడికిపోతాయి అన్నమాట, ఈజీగా. సో కర్రీ మాత్రం సూపర్ అంటే సూపర్ టేస్టీ ఉంటుంది. మన నానమ్మల స్టైల్ కదా, చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి. విలేజ్లలో మన నానమ్మలు అమ్మమ్మలు చేసే స్టైల్ అనమాట ఇది. రైస్లో తింటే మాత్రం సూపర్ ఉంటుంది, కిరాక్ ఉంటుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మన ఛానల్లో తెలంగాణ వంటకాలు, ఆంధ్ర వంటకాలు, విలేజ్ స్టైల్ వంటకాలు, అన్ని రకాల వంటకాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఒకసారి అయితే మన ఛానల్ని విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.